శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు మే 15వ తేదీ ఉదయం 6:28 మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి వృషభ సంక్రమణం జరుగుతోంది. అలా వృషభ రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారతాడు. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు నవగ్రహాలలో సూర్యుడు వృషభ రాశిలో ఉంటాడు. ఇలా వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించటం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, ప్రధానంగా ఏ విషయాలలో ఏ రాశుల వాళ్ళకి సూర్యుడు ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, ద్వాదశ రాశుల మీద ఈ రవి వృషభ సంక్రమణ ప్రభావం నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతోందో, ఈ రవి వృషభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, రవి వృషభ సంక్రమణం జరగగానే మకర రాశి నుంచి ఇది 5వ స్థానం అవుతుంది కాబట్టి 5వ స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి సూర్యుడి వల్ల కొన్ని వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అయితే అన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలు ఉండవు. కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మకర రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే, ఎప్పుడైతే సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడో, మకర రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభ రాశి 5వ రాశి అవుతుంది కాబట్టి 5వ స్థానం, పంచమ స్థానంలో సూర్యుడు కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మకర రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు మే 15 నుంచి జూన్ 15 వరకు ఇస్తాడు. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే మకర రాశి వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, ప్రధానంగా ఆందోళనను పెంచుతాడు. మకర రాశి వాళ్ళు చిన్న విషయానికి కూడా విపరీతమైన ఆందోళన పొందుతూ ఉంటారు. దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. మిన్ను విరిగి మీద పడ్డా చలించని మనస్తత్వాన్ని పెంచుకోవాలి. అప్పుడు 5వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి సులభంగా బయటపడచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఒత్తిడి కలిగి మానసిక ధైర్యము స్థైర్యము కోల్పోయి విపరీతమైన భయాందోళనలకు ఒక్కొక్కసారి మకర రాశి వాళ్ళు ఈ సమయంలో లోనవుతారు. కాబట్టి ఏం జరిగినా సరే భయము ఆందోళన పక్కన పెట్టండి. మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని పెంచుకోండి. అప్పుడు ఇబ్బందులు వాటంతట అవే తొలగిపోతాయి. అలాగే 5వ స్థానంలో సూర్యుడి వల్ల నమ్మిన వాళ్లే మకర రాశి వాళ్ళకి ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు ఎవరినైతే బాగా జెన్యూన్ అని నమ్ముతారో వాళ్లే పెద్ద ఫ్రాడ్ లాగా మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ టైంలో ఎవరిని నమ్మకండి. నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయండి. మీకెవరు వెన్నుపోటు పొడుస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండండి. అప్పుడు 5వ స్థానంలో సూర్యుడి వల్ల జరిగేటటువంటి నమ్మక ద్రోహం నుంచి బయటపడచ్చు. నమ్మిన వాళ్ళు ముంచేస్తారన్న అనుమానం కలిగితేనే మీరు వెంటనే దానికి తగ్గట్లుగా ప్రణాళిక వేసుకోండి. అలాగే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, మంచి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు కూడా ఈ సమయంలో మకర రాశి వాళ్ళు వినరు. అలా వినకుండా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అలా కాకుండా మీ వెల్ విషర్స్ ఎవరో వాళ్ళు ఇచ్చిన సలహాను ఆలోచించుకొని ఇంప్లిమెంట్ చేయండి. మీ వెల్ విషర్స్ ఇచ్చిన సలహా వల్ల మీకు దుఃఖం అనేది తొలగిపోతుంది. ఈ సమయంలో వెల్ విషర్స్, మీ మేలు కోరుకునే వాళ్ళు ఇచ్చే సలహా మీరు పాటించకుండా మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటే మాత్రం దానివల్ల దుఃఖం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా 5వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు మే 15 నుంచి జూన్ 15 మధ్యలో తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే, మీ వెల్ విషర్స్ ఎవరో వాళ్ళని ఐడెంటిఫై చేసుకోండి. బ్లైండ్గా వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటించండి, మీకు ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది మీ మేలు కోరే వాళ్ళుగా పైకి నటిస్తూ ఉంటారు. వాళ్ళెవరో ఐడెంటిఫై చేయండి. వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు కాబట్టి వాళ్ళని
జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వాళ్ళు కొట్టబోయే దెబ్బకి మీరు రివర్స్లో దెబ్బ కొట్టండి. అలాంటి ప్రయత్నం చేసుకోండి. దేన్ని భయపడకుండా, ఆందోళన తీసుకోకుండా మెంటల్ స్టెబిలిటీ పెంచుకోండి. అప్పుడు 5వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు ఏవి మీ దరి చేరవు. దాంతోపాటుగా సూర్యుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే మకర రాశి వాళ్ళు సూర్యుడి బలం పెంచుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి వృషభ సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి వృషభ సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 మిథున రాశిలోకి మారే వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఈ ఫలితాలు ఉంటాయి. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. వాటిల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, సూర్యుడికి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అర్ఘ్య ప్రదానం చేయటం. సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ఇష్టం. అందుకే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు కూడా స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు తీసుకోండి. ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో వీలైతే కొద్దిగా ఎర్ర చందనం పొడి కలపండి. ఎర్ర చందనం పొడి అందుబాటులో లేకపోతే కుంకుమ పువ్వు కలపండి. అది కూడా అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలు కొన్ని ఆ నీళ్ళల్లో వేసి అక్షింతల్లో కుంకుమ కలిపి, కుంకుమ కలిపిన అక్షింతలు కూడా కొన్ని ఆ నీళ్ళల్లో కలిపి, ఆ నీళ్లు తూర్పు వైపు తిరిగి ఏదైనా మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పుకోండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం ఈ మంత్రం 12 సార్లు చెప్తూ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో పోయాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే సూర్యుడి అనుకూలత కలుగుతుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం వల్ల వ్యతిరేక ఫలితాలు ఉండవు, అనుకూల ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా సూర్యుడి అనుగ్రహం కలగాలంటే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి సంబంధించిన 12 నామాలు చదువుకోండి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర. ఈ 12 నామాలు ఒకసారి చెప్పుకోండి. 12 నామాలు చదవలేవండి అని ఎవరైనా అంటే గనక ఓం సవిత్రే నమః 12 సార్లు ఈ మంత్రం స్నానం చేశాక చదవండి. అప్పుడు రవి వృషభ సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక ఇంట్లో తూర్పు దిక్కులో దీపం పెట్టండి. సూర్యుడికి ఇష్టమైన దిక్కు తూర్పు దిక్కు. సూర్యుడు 12 నెలల్లో 12 పేర్లతో ఉంటాడు కాబట్టి ఆయనకి 12 ఒత్తుల దీపం అంటే ఇష్టం. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఆ 12 ఒత్తులు 12 పేర్లతో ఉన్న సూర్యుడికి సంకేతం. ఈ సూర్య దీపాన్ని వెలిగించుకుంటే కూడా సూర్యుడు అనుగ్రహిస్తాడు. అలాగే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు స్వీకరించాలి. మేము ఉపవాసం ఉండలేమండి అని ఎవరైనా భావిస్తే, ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం ఆదివారం రవిహోర ఉన్నప్పుడు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. లేదా రవిహోరలో కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఆదివారం రవిహోర ఏ సమయంలో ఉంటుందంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. ఈ టైంలో ఈ పరిహారం చేసుకోండి. ఆవుకు పెట్టడం కానీ దానం ఇవ్వటం కానీ చేసుకోండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. అలాగే అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాదని భావించే వాళ్ళైతే గనక మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు అష్టాక్షరి మంత్రం చదువుకోండి. ఎందుకంటే ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దైవాలని ఉంటారు. అధిష్టాన దైవాలను ప్రార్థిస్తే గ్రహం అనుకూలిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి ఇష్టమైన మంత్రం అష్టాక్షరి మంత్రం. అందుకే ఆదివారం ఓం నమో నారాయణాయ మీరు ఏ పని చేస్తున్నా ఈ అష్టాక్షరి చదువుకుంటూ ఉంటే ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. ఆదివారాలు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు వస్తాయి.
ఆదిత్య హృదయం సూర్యాష్టకం ఎలాగో చాలా మంది వింటారు, కానీ విష్ణు సహస్రనామం వింటే సూర్యుడి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తి కూడా అనుగ్రహిస్తాడు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. చాలా సులభమైన పరిహారం ఏంటంటే బెల్లం ముక్క పరిహారం. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఆదివారం వచ్చినా సరే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అది కూడా సూర్యుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారు రవి వృషభ సంక్రమణం పూర్తిగా అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా వీటికి ప్రత్యేకమైన పరిహారాలు చెప్పారు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. రవి వృషభ సంక్రమణం వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాలు మారినప్పుడు ఆ మార్పు అనేది ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.